హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ రఘు వేముల వెల్కమ్ టు ఆ ఛానల్ మన స్టార్స్. గత కొన్ని రోజులుగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నటువంటి ఏకైక మూవీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ అటు నార్త్ ఇటు సౌత్ అని కాకుండా ఓవర్సీస్లో కూడా ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి మూవీ సలార్ సలార్ సలార్. సో మరి ఇంతటి ప్రెస్టీజియస్ మూవీలో ఒక కీ క్యారెక్టర్లో నటించినటువంటి ఆర్టిస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చానమాట. ఆ అమ్మాయే సురభి. అది సలార్లో నేమ్ అండి, బట్ బయట నేమ్ వచ్చేసి ఫర్జానా. సో ఇప్పుడు ఫర్జానా గారు మన ముందు ఉన్నారు. హాయ్ ఫర్జానా, హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నా. మీరు? నేను చాలా చాలా బాగున్నాను. ఐ థింక్ నువ్వు సక్సెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఎస్. ఓకే ఫర్జానా, సో ప్రీవియస్గా ఫర్జానా అంటే బిఫోర్ సలార్ ఆఫ్టర్ సలార్ రైట్? ఎస్. సో ఇండస్ట్రీకి నువ్వు ఏ ఏజ్లో వచ్చావు అమ్మా? 2 years. సో ఇన్ ద ఏజ్ ఆఫ్ 2 years నువ్వు కెమెరాని ఫేస్ చేయడం జరిగింది. సో కెమెరాని ఫేస్ చేసినప్పుడు ఆ ఏజ్లో ఏం తెలీదు, బట్ నీకు కెమెరా బాగా తెలిసి నువ్వు నటించినటువంటి యాడ్స్ ఏమైనా ఉన్నాయా? నేను యాడ్స్ అండ్ ఫిలిమ్స్ చేశాను. యాడ్స్ అన్నప్పుడు మిలర్ కోటేశ్వరుడు, గుడ్ స్కూల్ యాప్స్ అండ్ శ్రీ చైతన్య ఇలాంటివి కార్ యాడ్స్. గుర్తున్నాయా ఇప్పుడు ఆ యాడ్స్? ఓకే, మీలో ఎవరు కోటీశ్వరుడు టైంలో ఆ డైలాగ్ ఏమైనా గుర్తుందా? నువ్వు ఏం చెప్పావు ఏంటి? దీనికి దానికి ఆన్సర్ ఏ అని ఉంటుంది. ఓకే, ఏ. మామూలుగా ఒక ఆర్టిస్ట్ ఇంత పెద్ద సినిమాలో నటించటం అనేది చాలా చిన్న ఏజ్లోనే నువ్వు గోల్డెన్ ఛాన్స్ కొట్టేశావు. బట్ ఇంతవరకు రావాలి అంటే చాలా కష్టపడాలి. బట్ బిఫోర్ దిస్ నువ్వు నటించినటువంటి ఝాన్సీ గురించి అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది నీకు? ఝాన్సీ వెబ్ సిరీస్ కూడా మోడల్స్ వర్క్ త్రూ చేశాను. ఓకే, మోడల్స్ వర్క్ త్రూ చేశాను అంటే ప్రతిదీ మోడల్స్ వర్క్ త్రూ చేశాను. మూవీస్ కానీ యాడ్స్ కానీ. ఝాన్సీని చూసి సలార్లో ఆపర్చునిటీ సలార్. వచ్చింది. సో ఝాన్సీలో ఓన్ డబ్బింగ్ నువ్వే చెప్పుకున్నావు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది కూడా ఓన్ డబ్బింగ్, అది ఒక సస్పెన్స్ మూవీ కాబట్టి అది కూడా నచ్చింది. సో కమింగ్ టు సలార్, ఈ సలార్ అనేది ఇప్పుడు నువ్వు చూసే ఉంటావు. ఆల్మోస్ట్ మూవీ రిలీజ్ అయ్యి కూడా ఒక 3 to 4 days అవుతుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేస్తుంది. ఈ మూవీలో ఒక కీ క్యారెక్టర్లో నువ్వు నటిస్తున్నావు అని నీకు ఎప్పుడు తెలిసింది? ప్రశాంత్ నీల్ సార్ ఆడిషన్ రోజే చెప్పారు. సో ఈ మూవీలో నువ్వు వన్ ఆఫ్ ద కీ క్యారెక్టర్ అని. ఎస్. సో ఆ ఆడిషన్ అట్మాస్ఫియర్ చెప్పు, అసలు ఆపర్చునిటీ ఎంతవరకు, ఎలా, అసలు ఏ ప్లేస్లో జరిగింది? ఇది ఆఫీస్లోనే జరిగింది. షూట్ మాత్రం ఆర్ఎఫ్సి, అది రామోజీ ఫిలిం సిటీలో అయింది. ఓకే, ఆడిషన్ అయ్యాక ప్రశాంత్ నీల్ సార్ చెప్పారు, ఇలా సలార్ ఉంటుంది, సురభి క్యారెక్టర్ ఇది, ఇలా ట్రైబల్ లుక్ అని చెప్పారు. నీ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఆ మేకప్కి ఎన్ని గంటలు పట్టేది? 1 hour పట్టేది. 1 hour పట్టేదా? ఓకే, ఎన్ని షెడ్యూల్స్ ఈ సలార్ మూవీ కంప్లీట్ చేసావు నువ్వు? 7 schedules. 7 schedules. మామూలుగా కేజీఎఫ్ 1 కానీ 2 కానీ ఏంటంటే టోటల్గా దుమ్ము ధూళి ఈ అట్మాస్ఫియర్లో ఉంటాయి. ప్రశాంత్ నీల్ గారి ఒక మార్క్ అనేది తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ సలార్ కూడా సిమిలర్గానే ఉంది. సో అసలు ఆ షూటింగ్ వాతావరణం ఎలా ఉండేది? షూటింగ్ అట్మాస్ఫియర్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉండేది. ఎక్కడ బొగ్గు మసి అలా ఏం అనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ జనాలతో ఫ్రీగా ఉన్నప్పుడు లొకేషన్ని చూసి అయితే కాదు కదా, సో ఇంకా ఈజీ వే అనిపించింది యాక్ట్ చేయడం కూడా. ప్రశాంత్ నీల్ గారితో షూటింగ్ స్పాట్లో ఇలా ఉండేవారు? చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ప్రశాంత్ నీల్ సార్. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేకపోతే మాట్లాడడం కానీ, ఫుడ్ అప్పుడు కానీ మంచిగా ఉండేవారు. సో మామూలుగా ఒక పెద్ద డైరెక్టర్తో వర్క్ చేయాలి అంటే ఇప్పుడు నువ్వేంటంటే చాలా ఫ్యూ మూవీస్ వెబ్ సిరీసెస్ చేసావు కదా, సో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఏంటంటే భయపడుతూ ఉంటారు. సో నీతో షూటింగ్ స్పాట్లో ఎలా ఉండేవారు? చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. భయపడడం అంటే ఎక్కడ భయపడలేదు, ఎందుకంటే ఒక ఫ్రెండ్ లాగే ఫీల్ అయ్యా ఎప్పుడు సార్ని కూడా. భయపడే ఛాన్స్ మాత్రం రాలేదు. సో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా. నిన్ను చూస్తే చాలా చిన్న అమ్మాయిలాగా ఉన్నావు, కానీ నువ్వు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక సినిమానే మలుపు తిప్పే క్యారెక్టర్ అది. అంటే నిన్ను ఇలా ప్రభాస్ గారు చూస్తూ ఉన్నప్పుడు విలన్ వచ్చి మిమ్మల్ని టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అసలు ఆ వేరియేషన్స్ కానీ, ఇది ప్రభాస్ గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది షూటింగ్ స్పాట్లో? ప్రభాస్ సార్ బాండింగ్ అంటే ఎంత ఫ్రెండ్లీ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఫ్రెండ్లీ ఉండేవారు. మాట్లాడడం కానీ, అక్కడ ఉండే ఆ వాయిస్ కానీ, ఆ స్వీట్గా కొంచెం కూల్ పర్సన్ అలా ఉండేవారు.
సెట్లో అందరితో చాలా బాగుండేవారా ప్రభాస్ చాలా గారు? బాగా ఉండేవారు. అందరికీ భోజనాలు తీసుకొచ్చేవారంట. ఆ, అంటే అందరి బాగోగులు చూసుకుంటూ. అవును. సో మిమ్మల్ని కూడా అడిగేవారా? ఆ, అది ఎలా అనిపించిందమ్మా ఫీల్? ఇంకా మాటలు రావట్లేదు, అంత ఫ్రీగా ఉన్నాను. అంత ప్లస్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మాట్లాడతానని. మాట్లాడాక ఇంకా హ్యాపీ. నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ చూసుంటాను. మీ పేరు గుర్తుపెట్టుకోవడానికే ఒక 2 టైమ్స్ చూసుంటాను నేను. అప్పటి వరకు సినిమా ఒక లెవెల్గా ఉంటుంది. మీ క్యారెక్టరైజేషన్ ఎంటర్ అయిన తర్వాత ప్రభాస్ గారి మేనరిజం మారిపోతుంది, A to Z మారిపోతుంది. షూటింగ్ స్పాట్లో నీకు జరిగిన ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా ఓవరాల్గా సలార్ మూవీ గురించి. గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎప్పుడు సార్ ఫ్రెండ్లీగానే ఉంటారు. గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే మాట్లాడడం కానీ, అక్కడ ఫుడ్ దగ్గర కానీ కొంచెం అలా అనిపించేది. మెయిన్గా ఇప్పుడు నేను అడగబోతుంది ఏంటంటే, డైలాగ్ నేను చెప్పిస్తాను నీతో, నీకు ఎంతో పేరు తీసుకొచ్చిన డైలాగు. మరి సలార్ పార్ట్ 2 గురించి కూడా మాట్లాడుకుందాం. పార్ట్ 2లో కూడా మీరు ఉంటారా, ఉండబోతున్నారా? ప్రశాంత్ నీల్ గారు మీకేమైనా హింట్ ఇచ్చారా? హింట్ అయితే ఇప్పుడు వచ్చి ఏమి ఇవ్వలేదు. ఓకే. నాకు కూడా మీకు ఎంత తెలుసు, నాకు అంతే తెలుసు ఇప్పుడు వచ్చి. నాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పార్ట్ 2 గురించి. ఓకే. నాది క్లారిటీ లేదు. చాలా స్మార్ట్గా, ఎక్కడ దొరకకుండా చాలా స్మార్ట్గా ఆన్సర్ చేస్తున్నావమ్మా. బట్ ఐ హోప్ సో నువ్వు ఖచ్చితంగా పార్ట్ 2లో కూడా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీకు ఎంతో పేరు తీసుకొచ్చిన ఆ డైలాగు. మనల్ని కాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారన్నా ఒకదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమో అని. ఇది నువ్వు షూటింగ్ స్పాట్లో ఎన్ని టేక్స్ తీసుకున్నావమ్మా? ఆల్మోస్ట్ నాకు ముందే రిహార్సల్స్ అయ్యాయి కాబట్టి అంత కష్టం ఏమి అనిపించాలో 1-2 టేక్స్లో అయింది. సో ఎవ్రీడే మీరు షూటింగ్కి ఎన్ని గంటలకు వెళ్ళేవారు, ఎన్ని గంటలకు ప్యాకప్ అయ్యేది? 4:30 కల్లా బయలుదేరే వాళ్ళం. అది రూమ్ నుంచి బయలుదేరి అక్కడ ఒక 5 కల్లా ఉండేవాళ్ళం. సో ఇందులో సాంగ్ కూడా చాలా పాపులర్ అయింది కదా. సో మా ప్రేక్షకుల కోసం ఆ సాంగ్ ఏమైనా హమ్ చేయగలుగుతావా, పాడతావా? నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి. ఓకే, నో ప్రాబ్లం. ఎంతైతే వచ్చిందో అంతే పాడావు కదా. థ్యాంక్ యూ సో మచ్. నీ లుక్ కంప్లీట్గా ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఉందమ్మా. మరి ఆ మేక్ ఓవర్కి నీకు ఎంత టైం పట్టేది? అది మేకప్ కానీ అదంతా మేకప్ కాస్ట్యూమ్ అంతా చూసుకుంటే 1 hour వరకు పట్టేది. 4:30కి వెళ్ళిపోయే వాళ్ళం, 5 కల్లా అక్కడ ఉండేవాళ్ళం. 6:30 కల్లా 6 o'clock కల్లా మేకప్ అలా అయ్యేది. ఎర్లీ మార్నింగ్. యా. సో టాటూస్ చాలా ట్రై చేశారు. ఎస్. సో చివరికి ఒకటి సెట్ అయిందన్నారు కదా. ఈ టాటూ సెలెక్షన్ కానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, మేక్ ఓవర్ కానీ ఇదంతా డైరెక్టర్ గారు ప్రత్యేకంగా కేర్ తీసుకునేవారా? ఎస్. ఇప్పుడు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, అది మీకు ఎంత టైం పట్టేదమ్మా? ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేదంటే సారే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దగ్గరగా ఉండి సారే మొత్తం యాక్షన్ చేసి చూపించేవారు. మనకి మన పర్ఫార్మెన్స్ బట్టి అది కొంచెం టైం తీసుకునేది, మరీ ఎక్కువ అంతే కాదు. కానీ సార్ అయితే మంచిగా చెప్పేవారు, ప్లస్ మనం తీసుకునే టైం కూడా ఉండదు, ఎందుకంటే సార్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి అది కనెక్ట్ అయ్యేలాగా చేసేవారు కాబట్టి కవర్ అయ్యేది. సో ఇప్పుడు ఈ సలార్ మూవీకి నువ్వు ఎన్ని డేట్స్ ఇచ్చావు? నాకు అయిందైతే 7 schedules అయింది. ఓకే. సో మరి 7 షెడ్యూల్కి నీకు టైం తీసుకుంటారు కదా, ఆ టైం బ్యాండ్ ఎంత పట్టింది? 1 year. 1 year పట్టింది. సో 1 yearలో 7 షెడ్యూల్స్ కంప్లీట్ చేసావు. ఆయన ఇప్పుడు డైలాగ్ చెప్పిన తర్వాత షూటింగ్ స్పాట్లో ఉంటారు కదా, ఆయన సైడ్ నుంచి వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా ఉందా? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సార్ ఆల్మోస్ట్ బాగానే ఉంటారు సెట్లో. మాకు అది చెప్పినప్పుడు మాత్రం ఇద్దరికి కలిపే ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత సార్ని మీట్ అవ్వడం కానీ, హలో చెప్పడం కానీ అయ్యేది. బట్ ఈ క్యాస్ట్ అనేది చాలా పెద్ద క్యాస్ట్ అమ్మా. లొకేషన్లో దాదాపు ఒక 300-400 పీపుల్ ఉంటారు కదా. మామూలుగా మనము ఒక 10 మంది ముందు యాక్ట్ చేయాలంటేనే ఒక రకమైన భయం ఉంటుంది. నువ్వు చూస్తే చాలా చిన్న పిల్లలాగా ఉంటావు బట్ వేరాజ్ మూవీలో చూస్తే మాత్రం చాలా పెద్ద మెచ్యూర్డ్ క్యారెక్టర్గా ఉన్నావు నువ్వు. మరి అంతమంది ముందు, ప్లస్ దిగ్గజాలనే చెప్పొచ్చు, నీ ముందు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, పృథ్వీరాజ్ గారు, ప్రభాస్ గారు. మరి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?
కొత్త వాళ్ళని చూస్తే అలా భయమేస్తుంది. కానీ ఫస్ట్ టైమ్ చూసినా కూడా కొంచెం చూసిన వెంటనే ఒక ఫ్రెండ్లీనెస్ కనిపించింది కాబట్టి ఎక్కడ భయం అనేది లేదు. సో, ప్రశాంత్ నీల్ సార్ కానివ్వండి, అక్కడ సెట్‌లో ఎవ్వరైనా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి తొందరగా కలవడం అది అయింది. సో, బయట ఫ్రెండ్స్ ముందు ఎలా యాక్ట్ చేస్తామో అలానే ఫీల్ అయ్యి చేసేవారం. పృథ్వీరాజ్ గారితో మీకేమైనా సీన్స్ ఉన్నాయా ఇందులో ఈ మూవీలో? పృథ్వీరాజ్ సార్‌తో అలాంటి సీన్స్ ఏం లేవు. ఎందుకంటే పృథ్వీరాజ్ సార్ షెడ్యూల్ వేరే, మాది వేరే. బట్ ఆయన మూవీ చూసిన తర్వాత ఆయన ఏమైనా మిమ్మల్ని కాంప్లిమెంట్ చేశారా? ప్రశాంత్ నీల్ సారే చెప్పేవారు. షార్ట్స్ చూసారు ఇలా ప్రభాస్ సార్ గాని అలా చూసారు. బాగా వచ్చాయి షార్ట్స్ బాగున్నాయి అని చెప్పేవారు. ప్రభాస్ గారితో ఇంకా కొన్ని సీన్స్ ఏమైనా ఉన్నాయమ్మా మీకు ఈ మూవీలో? అన్నీ ఉన్నాయి. ఒక సీన్ మాత్రం కట్ అయింది అంతే. సో ఆ సీన్ మీకు ఇప్పటికీ గిల్టీగా ఉంటది కదా, పెట్టుంటే బాగుండు. పెట్టుంటే బాగుండు అనిపిస్తుంది కానీ మూవీ మొత్తం బాగుంది కదా. ఓకే, ఆ సీన్ గురించి చెప్తారా? అంటే అది ఒక మేము మహారాలో ఉంటాం కదా. మహారాకి పెద్ద వాల్స్ ఉంటాయి కాబట్టి మహారా బయట నుంచి ప్రభాస్ సార్, నేను లోపల నుంచి మహారాలో ఉండి, నేను ఇటు సైడ్ నుంచి ఒక స్టిక్ ఉంటుంది కదా ఫ్లైస్ది, ఒక ఫ్లై వేస్తే అటు నుంచి ఒక సార్ ఒక ఫ్లై వేసేవారు. అంటే తెలియకుండానే ఇద్దరం ఒక ఫ్రెండ్షిప్ బాండ్ లాంటిది క్రియేట్ అవుతుంది. ఓకే, అది మామూలుగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రశాంత్ నీల్ గారు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ యాక్టింగ్ నచ్చితే తన నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇవ్వడము, లేదంటే తన కో ఆర్టిస్టులు కానీ లేకపోతే తన కో డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పి రికమెండ్ చేసి, అలా మీ మూవీలో నటించిన ఒక అబ్బాయికి చాలా మంచి ఛాన్స్ వచ్చింది. సో అలా నువ్వు నెక్స్ట్ చేయబోయే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రాజెక్ట్స్ అప్కమింగ్ ఏమొచ్చినా కూడా పేరెంట్స్ చూసుకుంటారు. నేను యాక్టింగ్ చేస్తాను, ప్లస్ పేరెంట్స్ చూసుకున్నాక పేరెంట్స్కి అన్నీ వెళ్తాయి. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా తెలిసిన పేరెంట్స్ దాకా వెళ్తాయి. మామూలుగా మనం ఒక డైరెక్టర్తో వర్క్ చేస్తే ఏంటంటే పదే పదే వర్క్ చేయాలని అనుకుంటాం. ప్రశాంత్ నీల్ గారు ఏంటంటే ఒక సీక్వెల్సే తీస్తారు. ఆయన KGF 1 కావచ్చు, 2 కావచ్చు, ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ KGF 3 ఉంది. సో పైప్ లైన్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి సార్తో మళ్ళీ నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావా? నేను అయితే ఖచ్చితంగా సార్తో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ 1 ఇయర్ జర్నీ నాకు చాలా బాగా అనిపించింది. ఈ జర్నీ నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ మొత్తం గుర్తుంటుంది. ఓకే, అంతా సార్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చెయ్యాలనే ఉంది. అండ్ సార్తో జర్నీ కూడా బాగుంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బిజీ షెడ్యూల్ కదమ్మా 1 ఇయర్, అటు స్కూల్ సపోర్ట్, మీ స్కూల్లో సపోర్ట్ ఎలా ఉంది? ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఇంత పెద్ద మూవీలో ఆపర్చునిటీ కానీ, సో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? మీ ఎడ్యుకేషన్ అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? అసలు రెండు స్కూలు, ఇటు స్కెడ్యూలింగ్ అంతా ఇలా. అంటే స్కూల్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి మాకు స్కూల్ నుంచి ఎక్కువ ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్ కానీ టీచర్స్ ఇలా ఎప్పుడైనా షెడ్యూల్స్ ఉంటే అప్పుడు అయిపోయిన టాపిక్ మళ్ళీ రివైజ్ చేసి రిటర్న్ బ్యాక్ స్కూల్ అయినప్పుడు మళ్ళీ చెప్పేవారు టాపిక్. సో అది రిసీవ్ చేసుకోవడం కానీ లేకపోతే టీచర్స్ చెప్పే అది ఒక వే కానీ ఎక్కువ ఎక్కేది. సో అది రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేదాన్ని. మరి పేరెంట్స్ సపోర్ట్? పేరెంట్స్ సపోర్ట్ చిన్నప్పటి నుంచి ఇస్తూనే ఉన్నారు, ఎక్కడ అయితే ఆపింది లేదు. ఇప్పుడు కూడా పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చాను. సో ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టకుండా మనం కన్క్లూడ్కి వచ్చేద్దాము. సో నీ వేలో నేను ర్యాపిడ్ ఫైర్ అనమాట. ఒక 1 వర్డ్ ఆన్సర్లో నేను ఓన్లీ ఒక 5 పీపుల్ పేరు చెప్తాను సలార్ మూవీ గురించే. సో నువ్వేమనుకుంటున్నావు ఆ పర్సన్స్ గురించి ఒక 1 వర్డ్ ఆన్సర్స్ చెప్పేసాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ అదర్ దెన్ హీరో ప్రభాస్ గారు. డార్లింగ్. సో నువ్వు డార్లింగ్ అన్నావు కాబట్టి సో సెట్లో కూడా ప్రభాస్ గారు అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తారు. సో మిమ్మల్ని ఏం పిలిచేవారు? నన్ను ఫస్ట్ డేనే హాయ్ మా అన్నారు, ఫర్జానా అని పిలిచేవారు. కానీ సెట్లో అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలిచేవారు. చాలా ప్రేమగా పిలుస్తారు కదా ఆయనకి. ఓకే, సో పృథ్వీరాజ్ గారు స్వీట్ పర్సన్. జగపతి బాబు గారు యాక్టింగ్, గుడ్ యాక్టింగ్. కెప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రశాంత్ నీల్ గారు కింగ్. కింగ్. ఓకే, చాలమ్మా. నేను ఎక్కువ అడగదలుచుకోలేదు ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా అనుకున్నాను కాబట్టి. సో ఒక 4 పీపుల్ అనుకున్నాను. సో నువ్వు చాలా స్వీట్గా చెప్పావు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నేను చూస్తున్నాను నీ షెడ్యూల్, తిరుగుతూ ఉన్నావు, చాలా ఓపిక్గా అడగగానే వచ్చావు, ఇంటర్వ్యూ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ నువ్వు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.